మెయిన్ రైతులు ఎదుర్కొంటున్న సమస్య రుణమాఫీ. అసలు రుణమాఫీ జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, జరగలేదని ప్రతిపక్షం చెప్తుంది. అసలు రాజీనామా చేస్తాన్న సన్నాసి ఎటుపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ హరీష్ రావుని కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్నారు. చిన్న సబ్మిషన్ ఏంటంటే, రుణమాఫీ జరగలేదని ప్రతిపక్షం మాత్రమే కాదు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులే చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో వాస్తవానికి ఎస్ఎల్బిసి అని స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు రాష్ట్రంలో 41,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటది అని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ ఏం డిసైడ్ చేసిందంటే 31,000 కోట్లు అవసరం అవుతుందని. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు, మొత్తం రుణమాఫీ అయిపోయింది, రాష్ట్రంలో 2 లక్షల లోపు ఎంతమంది అయితే రైతులు తీసుకున్నారో వాళ్ళందరికీ చేసేసినాం, 100% రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అసలు రుణమాఫీ మొత్తం జరగలేదు, కేవలం 40-45% మాత్రమే జరిగిందని వాళ్ళే చెప్తా ఉన్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ వడ్డీ చెల్లిస్తే మేము ఇమీడియట్ గా 2 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఆ విషయం చెప్పట్లేదు. 100% రుణమాఫీ అయిపోయిందని నిన్న మొన్న జరిగిన సభలలో, ఈవెన్ మీరు ఇందాక చెప్పినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ సభలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, వాళ్ళ మంత్రివర్గంలోనే రుణమాఫీ జరగలేదని చెప్తా ఉన్నారు. సో 31,000 కోట్లకు వీళ్ళు ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న డేటా ప్రకారం చేసింది కేవలం 17-18,000 కోట్లు మాత్రమే. ఇంకా 12-13,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయినాయి, వేస్తామంటున్నారు. ఇంకా ఎప్పుడు వేస్తారు? ఇంకా మీరు చెప్పిన విషయం ఏంది? ఇంతకుముందు ఎలక్షన్ టైంలో మీరు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంది, ఏ రోజు అయితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము ఛార్జ్ తీసుకుంటామో అదే రోజు మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద పెడతాము, ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాము, 2 లక్షల లోపు ఎంత ఉంటే అంత అని చాలా చాలా స్పష్టంగా చెప్పిండ్రు కదా. 9.5 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు మీరు ఎందుకు చేయలేకపోయినరు? మరో సమస్య ఏంటంటే, పాడి రైతులకు ఇంకా బిల్లులు చెల్లిస్తారే అంట, 2 నెలలు 3 నెలల తర్వాత చెల్లిస్తున్నారని నిన్న రోడ్డు పైన పాలు కింద పోసి ధర్నాలు చేశారు ఇక్కడ కల్వకుర్తి ప్రాంతంలో. సో దాన్ని ఎట్లా అడ్రస్ చేయగలుగుతున్నారు? కల్వకుర్తి ప్రాంతం మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం ఈ విషయం గత 3-4 రోజులుగా వినబడతా ఉంది. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతం అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి వంగూరు మండలంకి జస్ట్ పక్కనే ఉంటది, వాళ్ళ సొంత మండలానికి. అదే ఏరియాలో రైతులకు ఇంత ఇబ్బంది జరుగుతూ ఉందంటే రాష్ట్రం మొత్తం పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో మరొక విషయం ఏంటంటే, విజయ డైరీ కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాల వ్యవస్థలని కానీ దాన్ని సైడ్ ట్రాక్ చేసి దాన్ని తొక్కేసి అదే ప్లేస్ లోకి హెరిటేజ్ లాంటి సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వాళ్ళకి హెరిటేజ్ తీసుకొస్తున్నారా? ఆ విషయాలు చాలా స్పష్టంగా ఈ రోజు పేపర్లు రాసినాయి, నిన్న మొన్న సోషల్ మీడియాలో అంతా చర్చ జరుగుతా ఉంది. అంటే హెరిటేజ్ ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ, హెరిటేజ్ తెలంగాణలో బాగా స్ప్రెడ్ చేసి విజయ డైరీని తొక్కేసి ఆ ప్లేస్ మొత్తాన్ని హెరిటేజ్ ఆక్యుపై చేసే విధంగా బ్యాక్ ఎండ్ లో ముఖ్యమంత్రి గారు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తున్నట్టుగా చాలా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీంట్లో మరొక విషయం ఏంటంటే, షామీర్పేట్ ప్రాంతంలో దాదాపు 200-300 కోట్లతోని హెరిటేజ్ కొత్త ప్లాంట్లను పెడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి 2-3 రోజుల నుంచి చూస్తా ఉంటే. దీన్ని బట్టి రైతులకు సమస్యలు వస్తున్నాయా లేదంటే క్రియేట్ చేస్తున్నారా కావాలని అనే సందేహాలు కలుగుతాయి. ఈ రైతు భరోసాపై ఇంకా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఇంకా నిర్ణయం తీసుకుంటున్నాం, చర్చిస్తున్నాం అని చెప్తున్నారు కదా మంత్రి గారు. రైతులు చెప్తున్న విషయం ఏంటంటే, రైతు భరోసా మీద నిర్ణయం తీసుకోవాలంటే రైతు ప్రభుత్వం ఉండాలి అని చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి రైతు ప్రభుత్వమే అని చెప్తున్నారు, ప్రజాపాలన రైతు ప్రభుత్వం వాళ్ళు చెప్పాల్సింది, రైతులు చెప్పాలి రైతు ప్రభుత్వం ఏదో. గత ప్రభుత్వంలో కరెక్ట్ గా పెట్టుబడి సాయం అంటే దుక్కి దున్నే సమయంలోనే ప్రతి రైతు అకౌంట్కి ఎటువంటి మీడియేటర్ లేకుండా మొత్తం డబ్బులన్నీ కూడా రైతు అకౌంట్కి డైరెక్ట్గా వచ్చేవి. ఏవైతే 10,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిందో, ఈ ప్రభుత్వం ఆ 10,000ను 15,000 చేస్తా అన్నది. కానీ ఇప్పటివరకు దాదాపుగా పంటలు కోసే టైం కూడా వస్తూ ఉంది. ఇంకొక 10-12 రోజులు అయితే ఈ సీజన్ అయిపోతుంది. సీజన్ అయిపోయే టైంకి కూడా ఈ రోజుకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు. రైతు భరోసా అనే, రైతు బంధు కానీ రైతు భరోసా కానీ, ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఉద్దేశమే రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలని. పెట్టుబడి అనేది ఎప్పుడు ఇస్తారు మీరు? దుక్కి దున్నే టైంలో, ప్రాసెస్ ఇనిషియేట్ అయ్యే టైంలో ఇవ్వాలి. ప్రాసెస్ దాదాపుగా కంప్లీట్ అయ్యే టైంకి వస్తుంది, కోతల దగ్గర